అంజలి మావయ్య మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. నీ గురించి పత్రికల్లో చూసి కంగారు పడ్డాను. అయ్యో, మా కంపెనీలో అందరూ మోసపోయారు, ప్రెస్ వాళ్ళు మోసపోయారు, ఆఖరికి మీరు కూడా మోసపోయారా మావయ్య? మోసపోయింది నేను కాదమ్మా, నువ్వు. నేనా? నో ఛాన్స్ మావయ్య. మీరందరూ అనుకుంటున్నట్టు అతను అభిషేక్ ఏం కాదు. యాక్టింగ్ ఛాన్స్ కోసం నా చుట్టూ తిరుగుతున్న మనోహర్. నో నో అంజలి, అతను మనోహర్ కాదు, గినోహర్ కాదు. ఇదిగో ఇది చూడు. ఇది చూడు. అతను ఇండియాలో నెంబర్ 1 యాడ్ కంపెనీ ఓనరు, కోటీశ్వరుడు. అతను పెళ్లి చేసుకోవాలనుకుంటే లీడింగ్ హీరోయిన్స్, టాప్ మోడల్స్ క్యూలో నిలబడతారమ్మా. వాళ్లతో పోలిస్తే నువ్వెంత? ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్ట్. అతని ఇంట్లో పని చేయడానికైనా పనికిరాని నువ్వు, అతను నిన్ను లవ్ చేస్తున్నాడు అంటే నువ్వు నమ్ముతున్నావా? అంజలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది. ఇక నీ దగ్గర నిజం దాచను. ఇలాంటి శ్రీమంతులకి నీలా అందచందం ఉండి ఐశ్వర్యం లేని ఆడపిల్లలంటే వాడి పారేసే వస్తువులాంటివి. నీలాంటి వాళ్లకు ఆశ చూపిస్తారు, తర్వాత మీ ఆశలన్నీ నేల రాసి పారేస్తారు. అభిషేక్ లాంటి కోటీశ్వరుణ్ణి 100 మంది ప్రేమిస్తారు, కానీ నన్ను ఒక మామూలు మనిషిగా ప్రేమించింది నువ్వు ఒక్కదానివే అంజలి. నువ్వు వాళ్ళ చేతుల్లో పడి నలిగి నేల రాలకముందే నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోమా. నీకు నేను మంచి సంబంధం చూసి పెట్టాను. మంచి ఉద్యోగం, మంచి జీతం, మనిషి మంచోడు. తపస్సు చేసినా ఇలాంటి సంబంధం దొరకదు. ఇది చెప్పడానికే నేను నీ దగ్గరకు వచ్చాను. ఇది చిన్నప్పుడే మా అక్కా బావ చనిపోయారు. నేనే దీన్ని హాస్టల్లో పెట్టి చదివించాను. ఇప్పుడు ఇది షూటింగ్ మోడలింగ్ అని చేతి నిండా సంపాదించుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడింది. ఒంటరిగా ఎన్నాళ్ళుంటుందని నేనే పెళ్లి చేస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. మంచి పని చేశారు. మాకు కట్న కానుకల మీద ఆశలు లేవు. మేము ఎలాంటి అమ్మాయినైతే కావాలనుకున్నామో అలాంటి అమ్మాయే దొరికింది. అయితే తాంబూలాలు మార్చేసుకోండి. తప్పకుండా. ఆపండి. అంజలి, ఏంటిదంతా? నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసి కూడా నువ్వు ఇంకొకరితో ఎంగేజ్మెంట్ ఒప్పుకుంటావా? ఎవరు ఎవరు నువ్వు? నన్ను ఎవరు అని? అదే, నిన్నే ఎవరు నువ్వని అడుగుతున్నాను. ఏంటి ఆగిపోయావు? నువ్వెవరో నీకే తెలియడం లేదా? నేను చెప్తాను విను. అభి, ద గ్రేట్ అభిషేక్, ద ఫేమస్ అభి యాడ్ కంపెనీ ఓనర్ అభిషేక్, అవునా? ఆ విషయం నీకు చెప్పాలనే ఇంత దూరం వచ్చాను. అయితే నాకు మనోహర్ నన్ను అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధం చెప్పింది నేను కాదు, నువ్వు. నిజంగా నువ్వెవరో కూడా నాకు తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. నా మొహం కూడా చూడకుండా నన్ను ప్రేమిస్తున్నానని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు. ఆ రోజు నువ్వు షూటింగ్ లో ఉంటే వెతుక్కుంటూ వచ్చింది బుద్ధి చెప్పడానికి, నిన్ను ప్రేమించడానికి కాదు. మరి ఎందుకు చెప్పలేదు? అందంగా కనిపించేసరికి అందంతో ఆటలాడుకుని వాడుకుని వదిలేద్దాం అనుకున్నావా? హలో, నాకు లైఫ్ లో అంబిషన్సే ఉన్నాయి కానీ నువ్వు అనుకున్నట్టు చీప్ ఆశలు లేవు. అందరినీ ఆరాధించే హృదయం ఉంది, అంతేకాని అనుభవించాలన్న ఆలోచన లేదు. నేను ప్రేమించింది నీ అందమైన శరీరాన్ని చూసి కాదు, నీ మంచి మనసును చూసి. ఫస్ట్ టైం నిన్ను కలవడానికి కోపంగా వస్తుంటే ట్రాఫిక్ లో ఒక అమ్మాయి అనాథ పిల్లలకి హెల్ప్ చేస్తుంటే చూశాను, ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ఆ తర్వాత నిన్ను మీట్ అయినప్పుడు ఆ అమ్మాయి నువ్వేని తెలిసాక ఒక్క మాట కూడా రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు చెప్పక్కర్లేదు. నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు నాకే దురుద్దేశం లేదు, నిన్ను ప్రేమించడం తప్ప. ఇదంతా నమ్మమంటావా? తమరిదేనా ఈ ఫిట్టింగ్? ఆస్తిపరులకు ప్రేమించడం తెలియదు, మోసం చేస్తారు, చీట్ చేస్తారంటూ తనకు బాగా ఎక్కించి ఇదంతా చేసింది మీరేనా? చూడండి, డబ్బున్న వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, డబ్బు లేని వాళ్ళు మంచి వాళ్ళు కాదు. మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. బాస్, మీరెవరో నాకు తెలియదు. ఐఎమ్ రియలీ సారీ. అంజలి, నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ప్లీజ్ యూ కెన్ గో. అంజలి, వీళ్ళందరి నోళ్లు ముయించాలంటే ఒకటే దారి, మన పెళ్లి. రా, మా తాతయ్యతో చెప్పి ఈ రోజే పెళ్లి ఫిక్స్ చేసుకుందాం. ఆగవయ్యా, నీలాంటి శ్రీమంతుల సహవాసమే తప్పు, ఇంకా పెళ్లి కూడానా? అంజలి, వీళ్ళ మాటలను పట్టించుకోవద్దు, రానా. అంజలి, నేనెవరో ముక్కు మొహం తెలియకుండానే అభిషేక్ ను ప్రేమిస్తున్నానని ప్రపంచానికి చాటి చెప్పావు. అదంతా ఈ లోకం నిజమని నమ్మేలా చేశావు. ఈ రోజు ఈ అభిషేక్ నీ కోసం వస్తే నన్ను ప్రేమించానని మీ మావితో చెప్పలేకపోయావు. నా డబ్బే నీకు ప్రాబ్లం అయితే చెప్పు అంజలి. నాకున్న ఆస్తి పాస్తి అంతస్తు అందరికీ దాన ధర్మాలు చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. నాకు నువ్వు కావాలంజలి. ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ. I love you, Abhi.
ఆయనకి స్పృహ వచ్చింది. అభి అభి ఎలా ఉన్నావురా? ఒరే, మీ నాన్న నా కళ్ళ ముందే చనిపోయాడు. మీ అమ్మ కూడా నా కళ్ళ ముందే పోయింది. నీకేమైనా అయిందరుకో, అసలు నేను తట్టుకోలేనురా, తట్టుకోలేను. తాతయ్య, అంజలి ఎక్కడ? అదంతా తర్వాత చూద్దాం, ముందు నువ్వు కోలుకో. ప్లీజ్ తాతయ్య, అంజలి ఎలా ఉంది? తనకేరా బాగానే ఉంది, చాలా బాగుంది. రేపు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురు అయి సిద్ధంగా ఉంది. ఇదిగో చూడరే. చూసావా నాన్న, ఇన్నాళ్ళ నుంచి నువ్వు హాస్పిటల్లో పడున్నావు కదా, ఒకసారైనా వచ్చి తను నీ యోగక్షేమాలు కనుక్కుందా చెప్పు. అట్లీస్ట్ ఒక ఫోన్ అయినా చేసిందా? ఆ? పోయి పోయి నువ్వు అలాంటి పిల్లను ప్రేమిస్తున్నావు. అది కాదురా, ఎవరో ముఖపరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి ఒకేలిచ్చి నీ యోగక్షేమాలు తెలుసుకొని నువ్వు కోలుకోవాలని కోరుకుంటున్నారే. కానీ ఈ అమ్మాయి తన మేనమామ చేత ఈ శుభలేఖ పంపించింది. చూడు, తన స్వార్థం కోసమే అభిషేకే నన్ను లవ్ చేస్తున్నాడని ఊరంతా ప్రచారం చేసుకుంది. నిజంగా తను నిన్ను ప్రేమించట్లేదు నాన్న. చూడు, నేను ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి ఏమీ అడగలేదు. ఇప్పుడు నీకోసం నా జీవితంలో మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా మీ మేనగోడల్ని నా మనవడికిచ్చి పెళ్లి చేస్తారా అని అడుక్కుంటానయ్యా. అడుక్కుంటానయ్యా. తాతయ్య, వద్దు తాతయ్య. ఇన్నాళ్ళు అమ్మా నాన్న లేకుండా బతికాను. ఇకపై ఆడదే నా జీవితంలోకి రాకుండా బతుకుతాను. ఇదంతా నీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వాడికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాడిని అసహించుకుంటే నేను తట్టుకోలేను ఐశ్వర్య. వాడు మా అన్న కొడుకు, నాకు కన్న కొడుకు కంటే ఎక్కువ, నాకు ప్రాణం. అవును ఐశ్వర్య,